శరత్చంద్ర, అపూర్వ అమ్మవారి పూజ దగ్గరికి వచ్చి దగ్గరుండి పూజ జరిపించుకుంటూ ఉంటారు. అయితే అక్కడికి గగన్, శారద, భూమి కూడా వస్తారు. ఇక వీళ్ళని చూసి శరత్చంద్ర మండిపడుతూ కోపంగా చూస్తూ ఉంటాడు. గగన్ మాత్రం శారదని దగ్గరుండి తీసుకువెళ్ళి అమ్మ వెళ్ళి మొక్కుకో అమ్మ అని చెప్పి దగ్గరుండి పూజ చేయిస్తూ ఉంటాడు. ఇదంతా శరత్చంద్ర మరింత రగిలిపోతూ చూస్తూ ఉంటారు. భూమి మంచి కలర్ఫుల్ శారీ కట్టుకొని చాలా బాగా రెడీ అయి ఉంటుంది. అప్పుడు భూమి చాలా సంతోషంగా, "అత్తయ్య, మీ అబ్బాయి నా మెడలో తాళి కట్టడానికి మీరు ఎలా ఒప్పిస్తారు అత్తయ్య" అని అడుగుతూ ఉంటుంది. "నేను ఒప్పిస్తానులే అమ్మా, నీకెందుకు" అని శారద చెప్పడంతో భూమి మరింత సంతోషపడుతూ ఉంటుంది. అపూర్వ మాత్రం కోపంతో రగిలిపోతూ వాళ్ళు పూజ చేయిస్తూ ఉంటే చూస్తూ ఉంటుంది. "పూజారి గారు, ఆ తాలిబొట్టు ఇలా ఇవ్వండి" అని శారద తన చేతుల్లోకి తీసుకోవటంతో అపూర్వ, నక్షత్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు. అప్పుడు శారద, "చూడ్రా గగన్, ఇదిగో ఈ తాళిని భూమి మెడలో కట్టు. మీరిద్దరూ కలిసి ఆ జ్యోతిని వెలిగించండి తాళి కట్టిన తర్వాత" అని శారద చెప్తుంది. అలా శారద ఆర్డర్ వేసినట్లుగా చెప్పడంతో గగన్ ఇక అడ్డు చెప్పలేకపోతాడు. శారద మాట ప్రకారమే గగన్ తాళి తీసుకొని భూమి మెడలో కడుతూ ఉంటాడు. అలా అందరి ముందు గగన్ భూమి మెడలో తాళి కడుతూ ఉండటంతో నక్షత్ర కోపంతో రగిలిపోతూ చూడలేక ముఖం తిప్పుకుంటూ ఉంటుంది. అలా గగన్ తాళి కడుతూ ఉంటే అందరూ అక్షింతలు చల్లుతూ ఉంటారు. గగన్ చాలా సంతోషంగానే భూమి మెడలో తాళి కడుతూ ఉంటాడు. అలా తాళి కట్టిన తర్వాత భూమి ఆ తాళిని చూసుకుంటూ చాలా చాలా సంతోషంగా గగన్ వైపు చూస్తూ ఉంటే గగన్ మరింత సంతోషంగా భూమి వైపు ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. శారద సంతోషానికి అసలు అవధులే లేకుండా అయిపోతాయి. అలా అందరి ముందు గగన్ తాళి కట్టడంతో శారద, పూరి, శివ అందరూ కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటే శరత్చంద్ర, అపూర్వ మాత్రం రగిలిపోతూ ఉంటారు.